మనం కొరింథీ పత్రికలోనికి వచ్చినట్లయితే మొదటి అధ్యాయం దాని 14వ వచనాన్ని మనం చదువుదామండి. నా నామమున మీరు బాప్తిస్మము పొందిరని ఎవరైనాను చెప్పకుండునట్లు, నా నామమున మీరు బాప్తిస్మం పొందితిరి అని ఎవరైనాను చెప్పకుండా ఉండునట్లు క్రీస్తునకును గాయకును తప్ప మరి ఎవరికి నేను బాప్తిస్మం ఇవ్వలేదు. అందుకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. ఇంకా బాప్తిస్మం ఇచ్చింది స్టెఫాను వారి ఇంటి వారందరికీ. చాలా తక్కువ మందికి అపోస్తలుడైన పౌలు గారు బాప్తిసం ఇచ్చారు. దానికి కారణం ఏంటి తెలుసా? పౌలు గారు నాకు బాప్తిసం ఇచ్చారు, పౌలు గారి చేత మేము బాప్తిసం పొందామని మీరు బాగా అతిశయపడతారని. ఆయనకు అది ఇష్టం లేదు. ఎవరి చేత మీరు బాప్తిసం పొందినా తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని నామమున మీరు తీసుకొని ఉంటే సరిపోయింది. అక్కడ ఆ బాప్తిసం ఇచ్చిన వ్యక్తి ఆరాధ్యుడు కాదు, స్తుతికి పాత్రుడు కాదు. అతడు మీకు బాప్తిసం ఇచ్చాడు. మీరు క్రీస్తునకు లోబడ్డారు, మీరు క్రీస్తుకు సాక్షులుగా ఉన్నారు. క్రీస్తులో మీరు ఎదగడానికి దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నారు. కనుక మన ఆత్మీయ జీవితం క్రీస్తునందు పరిపోషింపబడడానికి మనం క్రీస్తులో సమర్పింపబడిన వారిగా ఉండాలి. 17వ వచనం చదివితే, బాప్తిస్మం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు గాని క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండా ఉండునట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. దేవునికి స్తోత్రం. సిలువను గూర్చిన సువార్త నశించుచున్న వారికి వెరితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఇందు నిమిత్తమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకము శూన్యపరుతును అని రాయబడి ఉన్నది అని అంటున్నారు. దేవునికి స్తోత్రం. మనము వాక్యమును అర్థం చేసుకునే విషయంలో మన ఆత్మ ఎదగాలి, స్పిరిచువల్ లైఫ్ ఎదగాలి, నరిష్ అవ్వాలి. మనం దేవుని వాక్యమును బట్టి ప్రోత్సహింపబడాలి, దేవుని వాక్యమును బట్టి మనము ఉజ్జీవింపబడాలి, దేవుని వాక్యంలో మనం కట్టబడాలి. దేవుని వాక్యం మనల్ని బ్రతికించుచున్నది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. మన పరిశుద్ధ వాక్యంలో పౌలు గారు దాని ఎక్స్ప్లెనేషన్ 18వ వచనం నుంచి 24 వరకు ఉన్న వచనాలు చదివితే అక్కడ మనకు కనబడుతుంది. ఆయన దాని గురించి వివరణగా చెప్పుచున్నాడు. దేవుని ఎరగకుండా సువార్త విషయంలో మనం జ్ఞానం లేకుండా మన ఉండుట చేత ఏమైపోతుంది? మన ఆత్మీయ జీవితం క్షీణించిపోవచ్చున్నది. ఆత్మీయంగా మనం ఎదగలేకపోవచ్చున్నాం. ఎప్పుడైతే నేను ఆత్మీయంగా ఎదుగుచూ ఉన్నప్పుడు నన్ను గాయపరచిన ఒక వ్యక్తి లేక నన్ను బాధ పెట్టిన ఒక వ్యక్తి నాకు ఎదురవుతే నాకేమీ మనస్సుకు నొప్పి కలగదు. ఐ విల్ బి సింప్లీ నార్మల్. మనల్ని బాధ పెట్టిన వాడు, మనకు విరోధంగా మాట్లాడిన వాడు, మనల్ని అవమానించిన వాడు మన ఎదుట వస్తే మనకు ఎలా అనిపిస్తుంది? సహజంగా నా గురించి అబద్ధం ఆడినోడు, రండి బ్రదర్ ప్రైజ్ లార్డ్ అని అంటామా అని అనుకుంటాం మనం కదా. కానీ ఆత్మీయ పరిపక్వత కలిగిన వాడు అక్కడ కూడా హ్యాపీగా ఉండడానికి తన మనస్సును ఆయన సిద్ధపరిచి ఉన్నాడు. తప్పు చేసిన వాడు శిక్ష అనుభవిస్తాడు, కానీ ఆల్రెడీ శిక్షింపబడిన వానికి మళ్ళీ శిక్ష ఉండదు. ఒకరి చేత మీరు నిందింపబడ్డారు, వారి చేత మీకు ఇవ్వబడిన శిక్ష అయిపోయింది. ఇంకోసారి మీకు శిక్ష ఉండదు. కానీ మిమ్మల్ని నిందించిన వాడు శిక్షకు గురి అవుతాడు. ఎందుకంటే అది దేవునికి ఇష్టం లేని కార్యాన్ని అతడు చేశాడు. దేవుడు అంగీకరించని కార్యాన్ని అతడు అందరిని నమ్మింపచేశాడు. అందరికీ స్నేహితుడిగా చలామణి చేస్తున్నాడు. కానీ దేవుడు తన న్యాయపీఠం దగ్గరికి ఆ ఇష్యూను తీసుకొస్తాడు. ఎందుకంటే అందులో పరమార్థం లేదు కనుక నీవు నిన్ను గూర్చి నిందించిన వారందరినీ గూర్చి బేదారవ్వాల్సినటువంటి అవసరత లేదు, కలత చెందాల్సిన అవసరం లేదు. నీవు దేవుడు అప్పగించిన కార్యాన్ని సంతోషంగా చేసుకుంటూ పోవాలి. దేవుని పని సరిగా నెరవేరడానికి తగినటువంటి ఒక సమర్పణ మీ జీవితంలో ఉంటే సరిపోతుంది. ఆయన గొప్ప దేవుడు, అద్భుతకరుడు, ఆశ్చర్యమైన కార్యములు మన జీవితంలో జరిగిస్తున్నాడు. మనకు కావలసిన వాటన్నింటినీ ఆయన మనకు దయచేస్తున్నాడు. మనం అనుదినం ఆయన కృపలో నడవడానికి ఆయన మనకు సహాయం చేస్తున్నాడు.
కాబట్టి దేవుని కృపలో నడుచున్న విశ్వాసి, నీవు విశ్వాస జీవితంలో ఎదిగిన వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరుచున్నారు.